వెల్కమ్ టు టీసాట్. ఈరోజు మనం ఇండియన్ హిస్టరీలో క్వశ్చన్స్ యొక్క వివరణ గమనిద్దాం. ఏ విధంగా వస్తున్నాయి క్వశ్చన్స్, ఒక్కొక్క క్వశ్చన్ యొక్క వివరణ గమనిద్దాం. ఫస్ట్ క్వశ్చన్ మనకు వచ్చేసి క్రింది వాటిని జతపరచుము అన్నాడు. ఇట్ సైడ్ ప్లేసెస్ ఇవ్వడం జరిగింది, ఇట్ సైడ్ త్రవ్వకాలు జరిపిన వ్యక్తుల గురించి ఇచ్చారు. ఫస్ట్ మనకు హరప్పా అన్నారు. హరప్పా ప్రాంతం వద్ద త్రవ్వకాలు జరిపిన వ్యక్తి దయారాం సహాని. దయారాం సహాని త్రవ్వకాలు జరపడం జరిగింది. సింధు నాగరికతలోనే రెండవ అతి పెద్ద పట్టణము అని అంటాము హరప్పాని. నెక్స్ట్ మొహంజదారో. మొహంజదారో సింధు నాగరికత మొత్తంలోనే అతి పెద్ద పట్టణమే మొహంజదారో. మొహంజదారో వద్ద త్రవ్వకాలు జరిపిన వ్యక్తి ఆర్డి బెనర్జీ. ఎవరైనా ఆర్డి బెనర్జీ. నెక్స్ట్ లోథాల్ అన్నారు. లోథాల్ యొక్క ప్రత్యేకత ఏంది అని అంటే ప్రపంచంలోనే మొట్టమొదటి టైడిల్ ఓడరేవే లోథాల్. ప్రపంచంలో మొట్టమొదటి టైడిల్ ఓడరేవే లోథాల్. లోథాల్ వద్ద త్రవ్వకాలు జరిపినది ఎస్ఆర్ రావ్. ఎవరైనా ఎస్ఆర్ రావ్ అని అంటున్నాము. ఫైనల్లీ కాళీబంగన్ అందాం. కాళీబంగన్ అంటేనే అర్థము నల్లని గాజులు అని అర్థము. కాళీబంగన్ అంటే అర్థము నల్లని గాజులు అని అర్థము. కాళీబంగన్ వద్ద త్రవ్వకాలు జరిపింది ఏ ఘోష్. యాక్చువల్గా కాళీబంగన్ ప్రాంతం వద్ద ఇద్దరు త్రవ్వకాలు జరిపించారు. ఒక ఆయన బీబీలాల్ మరి ఒక ఆయన ఏ ఘోష్. బీబీలాల్ అనేటాయన తాజాగా మరణించినటువంటి చరిత్రకారుడు బీబీలాల్. ఇప్పుడు హరప్పా అనంటే మనకు ఏది కనిపించాలి? దయారాం సహాని. అంటే ఒకటికి ఏముండాలి? సి ఉండాలి. ఒకటికి ఏముండాలి? సి ఉండాలి. రైట్. నెక్స్ట్ మొహంజదారో రెండుకి ఏముండాలి? మనకి డి ఉండాలి. థర్డ్ వన్ వచ్చేసి థర్డ్ ఆప్షన్ థర్డ్ వన్ లోతాల్కి వచ్చేసి ఏముండాలి? 2 ఉండాలి. కాళీబంగన్ ఫోర్త్కి 1 ఉండాలి. అంటే 1 సి, 2 డి, 3 2, 3 బి, 4 ఏ. అంటే ఏ ఆప్షన్ కరెక్ట్ ఇందులో? ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 1 సి, 2 డి, 3 బి, 4 ఏ. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ గమనిద్దాం. ఇది కూడా క్రింది వాటిని జతపరచండి అని అన్నారు. ఇట్ సైడ్ ప్రదేశాలు ఇచ్చారు, ప్రస్తుతం ఎక్కడ ఉన్నాయని ఇవ్వడం జరిగింది. మనకు హరప్పా ప్రాంతము హరప్పా ప్రాంతము అనేది ప్రస్తుతము మనకి పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రంలో ఉంది. ప్రస్తుతం ఎక్కడ ఉంది అట? పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రంలో ఉంది. 1921లో బయటపడింది హరప్పా ప్రాంతము. నెక్స్ట్ మొహంజదారో అంటేనే అర్థము మృతుల దిబ్బ అని అర్థము. మృతుల దిబ్బ అని అర్థము, లేదా శవాల దిబ్బ, మౌంట్ ఆఫ్ ది డెడ్ అని అంటాము. రైట్. మొహంజదారో మనకు ప్రస్తుతం పాకిస్తాన్లోని సింధు రాష్ట్రంలో ఉంది. నెక్స్ట్ సుర్ఖాటోడా ఎక్కడ ఉందయ్యా అనంటే మనకు భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలో ఉంది. గుజరాత్ రాష్ట్రంలో ఉంది సుర్ఖాటోడా అని అంటున్నాము. నెక్స్ట్ కాళీబంగన్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా భూమిని దున్నినట్లు చరిత్రకారుల యొక్క అభిప్రాయం. ఎక్కడ అనంటే కాళీబంగన్ వద్ద. కాళీబంగన్ అనేది ప్రజెంట్ మన భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది. ఏ ప్రాంతం? కాళీబంగన్. అంటే ఇప్పుడు మనకు హరప్పాకి వచ్చేసి హరప్పా ఎక్కడ ఉందన్నాం? పాకిస్తాన్లోని పంజాబ్. అంటే 1కి డి ఉండాలి. రైట్. మొహంజదారో అన్నాం. 2కు వచ్చేసి మొహంజదారో ఎక్కడ ఉందన్నాం? సింధ్. 2కు వచ్చేసి సి ఉండాలి. నెక్స్ట్ థర్డ్ వన్ సుర్ఖాటోడా అన్నాం. సుర్ఖాటోడా ఎక్కడ ఉంది అన్నాం? గుజరాత్. ఏ ఆప్షన్ ఉంది? ఏ. నెక్స్ట్ ఫైనల్లీ ఫోర్త్ వన్ వచ్చేసి ఫోర్త్ వన్ మనకు కాళీబంగన్ వచ్చేసి ఎక్కడ ఉంది అన్నాం?
రాజస్థాన్. అంటే 4కు వచ్చేసి మనకి బి ఉండాలి. అంటే డిసిఏబి కనిపించాలి. డిసిఏబి ఇందులో ఎక్కడ ఉంది? 4th one ఈజ్ ద రైట్ ఆన్సర్. 4th one ఈజ్ ద రైట్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సింధు ప్రజలు ద్రావిడులు అని ప్రతిపాదించినది ఎవరు అని అడిగారు. సింధు ప్రజలు ద్రావిడులు అని ప్రతిపాదించింది ఎవరు అన్నారు. ఈ నలుగురి గురించి వివరణ గమనిద్దాం. కన్నింగ్ హోమ్ గారు భారత ఆర్కియాలజీ పితామహుడు అంటామేనని. భారత ఆర్కియాలజీ పితామహుడు అని అంటాము ఎవరిని? అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ గారిని. స్టూవర్ట్ పిగాట్ వచ్చేసి ఇతను సింధు ప్రజల యొక్క సంప్రదాయాల వలన వీరు పతనమయ్యారు అని చెప్పాడు. ఫాదర్ హీరేస్ ఇతను సింధు ప్రజలను ద్రావిడులు అని పేర్కొన్న వ్యక్తి. సింధు ప్రజలను ద్రావిడులు అని ప్రతిపాదించిన వ్యక్తి ఎవరు అనంటే ఫాదర్ హీరేస్. మార్టిమర్ వీలర్ గారు ఏమన్నారు అంటే సింధు ప్రజలు ఆర్యుల దాడుల వలనే పతనమయ్యారు అని పేర్కొన్నాడు. ఎవరైనా? మార్టిమర్ వీలర్. మనకు అడిగిన క్వశ్చన్ ఏంది? సింధు ప్రజలు ద్రావిడులు అని ప్రతిపాదించినది ఎవరు అన్నారు. అంటే రైట్ ఆన్సర్ ఎవరైతారు? ఫాదర్ హీరిస్ గారు. ఎవరైనా? ఫాదర్ హీరిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఋగ్వేదంలో పేర్కొన్న దశరాజుల యుద్ధం ఏ తెగ రాజుల మధ్య జరిగింది? ఋగ్వేదంలో పేర్కొన్న దశరాజుల యుద్ధం ఏ తెగ రాజుల మధ్య జరిగింది అని అన్నాడు. మనకు దశరాజుల యుద్ధము అని అంటున్నాము. ఇది మనకి ఆర్యుల కాలంలో జరిగింది. ఆర్యుల కాలంలో తొలివేద కాలంలో మనకి గోవుల కొరకు గడ్డి కొరకు భూముల కొరకు యుద్ధాలు జరిగేవి. ఎప్పుడైనా చరిత్రలో గోవులు గడ్డి భూముల కొరకు యుద్ధాలు జరిగితే వాటిని గవస్తి యుద్ధాలు అనాలి. ఏ యుద్ధాలు? గవస్తి యుద్ధాలు అని అంటాము. మనకు తొలివేద కాలంలో జరిగిన ముఖ్యమైన యుద్ధమే దశరాజుల యుద్ధము. ఏ యుద్ధము? దశరాజుల యుద్ధము. ఈ దశరాజుల యొక్క యుద్ధం గురించి మనకు ఋగ్వేదంలోని 7వ మండలంలో ప్రస్తావించబడింది. ఎన్నవ మండలంలో? 7వ మండలంలో ప్రస్తావించబడింది. మరి దశరాజుల యుద్ధం ఎవరెవరికి మధ్య జరిగిందయ్యా అనంటే సుధాముడు అండ్ పురుకుత్స మధ్య జరిగింది ఈ యుద్ధము. సుధాముడి యొక్క వంశము వచ్చేసి భరత వంశము. పురుకుత్స యొక్క వంశము పురువంశము. ఏ వంశము? పురువంశము. ఇదే పురుకుత్సకి ఇక్కడ 10 మంది తెగలు సహాయం చేశారు. ఎంతమంది తెగలు? 10 మంది తెగలు. ఇతర 10 మంది తెగలకు చెందిన రాజులు సహాయం చేయడం జరిగింది. ఎవరికి? పురుకుత్సకి. దశ అంటేనే అర్థం 10. 10 మంది తెగలకు చెందిన రాజులు సహకరించారు కాబట్టే ఈ యుద్ధానికి దశరాజుల యుద్ధము అని పేరు వచ్చింది. ఇప్పుడు ఆప్షన్లో మీరు గమనిస్తే కురు పాంచాలులకు మధ్యన, భరతులకు త్రిత్యులకు మధ్యన, భరత తెగకు రాజైన సుధాసువు, ఇతర తెగలకు చెందిన 10 మంది రాజులు, కురు తెగకు పురు తెగకు మధ్య అన్నాడు. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏందయ్యా అనంటే థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. భరత తెగకు రాజైన సుధాసు, ఇతర తెగలకు చెందిన 10 మంది రాజులు ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిని జతపరచండి అన్నాడు. ఇటు సైడు న్యాయ, సాంఖ్య, మీమాంస, యోగ ఇచ్చారు. ఇటు సైడ్ పతంజలి, జైమిని, గౌతముడు, కపిల అని ఇవ్వడం జరిగింది.
ఇవేంది అనంటే షడ్దర్శనములకు సంబంధించినవి. షడ్దర్శనములు అనంటే మోక్షాన్ని సాధించడానికే మనకు ఉన్నాయి 6 పద్ధతులు ఉన్నాయి. ఎన్ని పద్ధతులు ఉన్నాయి? 6 పద్ధతులు ఉన్నాయి. ఆ 6 పద్ధతులు వచ్చేసి సాంఖ్య, యోగ, న్యాయ, వైశేషిక, పూర్వమీమాంస, నెక్స్ట్ ఉత్తర మీమాంస అని అంటాము. మోక్షాన్ని సాధించడానికే మనకు ఎన్ని పద్ధతులు? 6 పద్ధతులు. సాంఖ్య అంటే సంఖ్యకు సంబంధించినది. యోగ అంటే మనస్సుకు శిక్షణను ఇవ్వడమే యోగ. న్యాయ అంటే విశ్లేషించడం. వైశేషిక అంటే వ్యక్తిగత స్వభావము. పూర్వమీమాంస అంటే పరిశీలన. ఉత్తర మీమాంస అంటే ఆధునిక హిందూ మతానికి సంబంధించింది అని అర్థము. సాంఖ్య సిద్ధాంతాన్ని బోధించిన వ్యక్తి కపిల ముని బోధించాడు. యోగా అంటే మనస్సుకు శిక్షణను ఇవ్వడమే యోగా అన్నాము. యోగా గురించి తెలియచేసింది మనకి పతంజలి తెలియచేశాడు. ఎవరు? పతంజలి తెలియచేయడం జరిగింది. న్యాయ అంటే విశ్లేషణ అన్నాము. న్యాయ గురించి తెలియచేసింది అక్షపద గౌతమి తెలియచేయడం జరిగింది. వైశేషిక అంటే వ్యక్తిగత స్వభావము అన్నాము. వైశేషిక గురించి తెలియచేసింది కణాధుడు. ఎవరైనా? కణాధుడు. పూర్వమీమాంస అంటే పరిశీలన అన్నాము. పూర్వమీమాంస గురించి తెలియచేసింది జైమిని. ఉత్తర మీమాంస అంటే ఆధునిక హిందూ మతానికి సంబంధించింది. ఉత్తర మీమాంస గురించి తెలియచేసింది బాదరాయణుడు అనాలి. ఏ రాయణుడు? బాదరాయణుడు. ఇందులో మనకు ఎన్ని ఇచ్చాడు? 4 ఇచ్చాడు. ఫస్ట్ వన్ న్యాయ అన్నాము. ఫస్ట్ వన్ దానికి న్యాయ గురించి తెలియచేసింది ఎవరు అన్నాము? అక్షపద గౌతమి అన్నాము. ఇక్కడ గౌతముడు అని మెన్షన్ చేశారు ఆప్షన్లో. అంటే 1కి మనకి సి ఇస్ ద రైట్ ఆన్సర్. సెకండ్ వన్ వచ్చేసి మనకి 1కి న్యాయ అక్షపద గౌతమి, 1కి సి ఇస్ ద రైట్ ఆన్సర్. సెకండ్ వన్ సాంఖ్య సిద్ధాంతాన్ని బోధించింది ఎవరన్నాం? కపిల ముని. అంటే 2కు డి ఇస్ ద రైట్ ఆన్సర్. థర్డ్ వన్ మీమాంస అంటే పరిశీలించడం. మీమాంస అంటే పరిశీలన, రైట్. పూర్వ మీమాంస గురించి తెలియచేసింది జైమిని అంటే థర్డ్ వన్ దానికి బి ఉండాలి. యోగా అనంటే మనస్సుకు శిక్షణ ఇవ్వడమే యోగా అన్నం. దాని గురించి తెలియచేసింది అక్షపద గౌతమి. అంటే 4కు వచ్చేసి మనకు సి ఉండాలి. ఆప్షన్లలో ఇప్పుడు మనకి ఏం కనిపించాలి? సిడిబిఏ. యోగ గురించి తెలియచేసింది ఎవరన్నాము? పతంజలి. అంటే ఏ ఉండాలి ఇక్కడ అన్నాము, రైట్. సిడిబిఏ కనిపించాలి. ఆప్షన్లలో సిడిబిఏ ఎక్కడ ఉందో చూసుకోవాలి. సిడిబిఏ అంటే ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రాచీన సమాజంలో ఏ వర్గం వారు జైన మతాన్ని ఎక్కువగా అనుసరించేవారు అని అన్నారు. ప్రాచీన సమాజంలో ఏ వర్గం వారు జైన మతాన్ని ఎక్కువ అనుసరించేవారు అన్నారు. మనకు జైన మతంలో ఏమవుతుంది అంటే చాలా నిబంధనలు ఉన్నాయి. చిన్న క్రిమికీటకాలకు కూడా హాని తలపెట్టొద్దు, వస్త్రాలు ధరించకూడదు, చెట్టు కొమ్మలను విరవకూడదు, నీటిని వడపోసుకొని తాగాలి. ఇవన్నీ నియమ నిబంధనలు ఉంటాయి. ప్రాచీన కాలంలో జైన మతం అనేది వ్యవసాయదారుల యొక్క ఆదరణను పొందలేదు. క్షత్రియులు ఎక్కువగా పాటించలేదు. వృత్తి పనివారు కూడా ఎక్కువగా పాటించలేదు. ఏ మతాన్ని? జైన మతాన్ని. మరి ప్రాచీన కాలంలో జైన మతాన్ని ఎక్కువగా ఎవరు అనుసరించారయ్యా అనంటే వర్తకులు పాటించడం జరిగింది. ఎవరు పాటించారు? వర్తకులు. అంటే ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో తప్పుగా ఉన్న జతను గుర్తించండి అని అన్నాడు. క్రింది వారిలో తప్పుగా ఉన్న జతను గుర్తించండి అని అడిగారు. ఫస్ట్ వన్, బుద్ధుడు చేసిన మొదటి బోధనకు చిహ్నము చక్రము అన్నారు. బుద్ధుడు చేసిన మొదటి బోధనకు చిహ్నము చక్రము. గౌతమ బుద్ధుడు తాను తెలుసుకున్నటువంటి సత్యాలను మొదటిసారిగా
తన ఐదుగురు శిష్యులు ఎవరయ్యా అనంటే కొండన, తిప్ప, అస్సగి, బోధియ, మహానామ. ఐదుగురు శిష్యులు ఎవరంటే కొండన, తిప్ప, అస్సగి, బోధియ, మహానామ అని అంటాం. ఈ ఐదుగురు శిష్యులకి సారనాథ్ వద్ద ఉపదేశం చేశాడు. సారనాథ్ వద్ద ఉపదేశం చేసిన దానినే ధర్మచక్ర పరివర్తన అని పిలుస్తాము. ఏమనాలి? ధర్మచక్ర పరివర్తన. దానిని చక్రం గుర్తుతో చూపిస్తారు. ఇది కరెక్టే. గౌతమ బుద్ధుని పుట్టుకకు చిహ్నము తామర అన్నారు. గౌతమ బుద్ధుడు మనకు నేపాల్లోని కపిలవస్తుకు సమీపంలో ఉన్న లుంబిని వనంలో జన్మించాడు. లుంబిని వనంలో అతను జన్మించే సమయంలోనే ఒక తామర పుష్పం వికసించడం జరిగింది. అందుకనే అతను జన్మించిన దానికి చిహ్నంగా తామర పుష్పాన్ని చూపిస్తాము. దానిని పద్మము లేదా లోటస్ అని కూడా అంటాము. అదే సమయంలో ఒక ఆవు ఒక ఎద్దుకు కూడా జన్మను ఇచ్చింది. అందుకనే అతను జన్మించిన దానికి గుర్తుగా ఎద్దును కూడా చూపిస్తూ ఉంటారు. అంటే ఇక్కడ తామరాని ఇచ్చారు కాబట్టి ఇది కూడా రైట్ ఆన్సరే, మనకు కరెక్టే ఉంది. గౌతమ బుద్ధుని జ్ఞానోదయానికి చిహ్నము బోధి వృక్షము అన్నాం. గౌతమ బుద్ధుడికి తన 35వ ఏట ఊరవేల లేదా బోధ్గయ ప్రాంతం వద్ద రావి చెట్టు కింద జ్ఞానోదయం కావడం జరిగింది. ఆ రావి చెట్టే తర్వాతి కాలంలో బోధి వృక్షంగా పిలిచారు. అంటే ఇది కూడా కరెక్టే, బోధి వృక్షము అనేది కూడా. గౌతమ బుద్ధుడు ఇంటిని వదిలిపెట్టి పోవుటకు చిహ్నము చైత్యము అన్నారు. చైత్యము అంటే అర్థము బౌద్ధ సన్యాసుల ప్రార్థనా మందిరాలను చైత్యము అనాలి. బౌద్ధ సన్యాసుల యొక్క ప్రార్థనా మందిరాలను ఏమంటాము? చైత్యము అని అంటాము. మరి గౌతమ బుద్ధుడు ఇంటిని వదిలిపెట్టి పోవుటకు చిహ్నం ఏందయ్యా అనంటే గుర్రం సింబల్తో చూపిస్తారు. గుర్రమైనటువంటి కంఠక సింబల్తో చూపిస్తూ ఉంటాము. రైట్, ఇక్కడ అడిగింది మాత్రము చైత్యము అని రాశాడు. ఇందులో తప్పుగా ఉన్నది గుర్తించండి అన్నాడు. అంటే ఇది తప్పుగా ఉంది, చైత్యం కాదు, అది కంఠక, గుర్రమైన కంఠక. అంటే తప్పుగా ఉన్న జతను గుర్తించమన్నాడు కాబట్టి మనకు రైట్ ఆన్సర్ వచ్చేసి ఇది అవుతుంది. ఇది గౌతమ బుద్ధుడు ఇంటిని వదిలిపెట్టి పోవుటకు చిహ్నము ఏంది? కంటక. కానీ ఇక్కడ ఇచ్చింది చైత్యం. రైట్ ఆన్సర్ ఇస్ ద 4th వన్ ఆప్షన్. నెక్స్ట్, సిద్ధార్థుడు గౌతముడుగా మారడానికి స్ఫూర్తినిచ్చిన 4 సంఘటనల వరుస క్రమాన్ని గుర్తించండి అని అన్నాడు. సిద్ధార్థుడట గౌతమ బుద్ధుడిగా మారడానికి స్ఫూర్తిని ఇచ్చిన 4 సంఘటనలను గుర్తించండి అని అన్నాడు. ఈ సిద్ధార్థుడు తన 29వ ఏట తన 29వ ఏట రథసారథి అయిన చెన్నకేతు సహాయంతో గుర్రమైనటువంటి కంటక సహాయంతో కూడా మొదటిసారిగా ఇంటి నుంచి బయటకు వెళ్ళాడు. ఇంటి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత మొత్తం 4 అంశాలను గమనిస్తాడు. ఎన్ని అంశాలు? 4 అంశాలను గమనించాడు. అవే వృద్ధుడు, ఫస్ట్ వన్ ఆయన చూసింది సీక్వెల్లో వృద్ధుడు లేదా ముసలివాడు అని అంటాము. సెకండ్ చూసింది ఆయన కుష్ఠరోగి. ఏ రోగి? కుష్ఠరోగి, అనారోగ్యంతో ఉన్నటువంటి రోగిని చూశాడు. థర్డ్ వన్ శవము. ఫోర్త్ వన్ సన్యాసిని చూడడం జరిగింది. వృద్ధుడు లేదా ముసలివాడు, తర్వాత కుష్ఠరోగి, తర్వాత శవము, తర్వాత సన్యాసిని చూశాడు. ఇందులో మనకేమన్నారు? సిద్ధార్థుడు గౌతముడుగా మారడానికి స్ఫూర్తినిచ్చిన 4 సంఘటనల వరుస క్రమాన్ని అమర్చండి అన్నాడు, గుర్తించండి అన్నాడు. అంటే ఏముండాలి? ఫస్ట్ మనకి వృద్ధుడు ఉండాలి, కుష్ఠరోగి అన్న అనారోగ్యం అన్న ఏమి కాదు ఒకటి, తర్వాత శవము అన్న మరణం అన్న ఒకటి, తర్వాత సన్యాసము. అంటే ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. వృద్ధాప్యము, అనారోగ్యము, మరణము అండ్ సన్యాసము అని అంటాం. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, జైన మతంలో
పోసధ అంటే ఏమిటి అని అన్నాడు. జైన మతంలో పోసధ అంటే అర్థమేంది అని అడిగాడు. ఫస్ట్ ఆప్షన్ ఏమన్నాడు, మతంలోకి నూతన సభ్యుణ్ణి చేర్చుకునే కార్యక్రమం, మత నియమాలను అతిక్రమించిన వారికి విధించే శిక్ష. థర్డ్ వన్, తమ పాప పరిహారానికి జైనులు విధించుకునే శిక్షలు. సాధారణ జైనులు పూర్ణ చంద్రుని రోజున ఉపవాసం ఉండడం. అంటే ఫైనల్లీ సాధారణ జైన సన్యాసులు పౌర్ణమి రోజున ఉపవాసం ఉంటే దానిని ఏమని పిలుస్తారు అంటే పోసధ అని పిలుస్తాము. ఏమని పిలుస్తాము? పోసధ అని పిలవడం జరుగుతుంది. జైనులు గనక తమ పాప పరిహారానికి జైనులు విధించుకునే శిక్షలను ఏమని పిలుస్తారు అనంటే, జైనులు తమ పాప పరిహారానికి విధించుకునేటటువంటి శిక్షలను ఏమని పిలుస్తాము అంటే సల్లేఖన వ్రతము అని అంటాము. ఏ వ్రతం? సల్లేఖన వ్రతం. సల్లేఖన వ్రతము అనంటే ప్రాణాలు కోల్పోయేంత వరకు శరీరాన్ని వదిలివేయడం. ప్రాణాలు కోల్పోయేంత వరకు శరీరాన్ని కృషింపచేస్తూ మరణిస్తే దానిని సల్లేఖన వ్రతము అని అంటాము. సల్లేఖన వ్రతాన్ని స్వీకరించి ప్రాణాలను కోల్పోయినటువంటి మౌర్య చక్రవర్తి ఎవరయ్యా అంటే చంద్రగుప్త మౌర్యుడు. చంద్రగుప్త మౌర్యుడు సల్లేఖన వ్రతాన్ని స్వీకరించి ప్రాణాలను కోల్పోయాడు. మనకు కర్ణాటకలోని శ్రావణ బెలగోల వద్ద మరణించాడు. అందుకని చంద్రగుప్త మౌర్యుడి పేరు మీద శ్రావణ బెలగోల వద్ద చంద్రగిరి గుట్ట అనే జైన దేవాలయం నిర్మించబడింది. ఏ దేవాలయం? చంద్రగిరి గుట్ట అనే జైన దేవాలయం నిర్మించబడింది. జైన మతంలో పోసధ అంటే మాత్రం సాధారణ జైనులు పౌర్ణ చంద్రుని రోజున మాత్రమే ఉపవాసం ఉండడం. నెక్స్ట్, మానవత్వ ప్రతిపాదన మీద అశోకుడు ఏ దినమున కొందరు ఖైదీలను విడుదల చేశాడు అని అడిగారు. మానవత్వ ప్రతిపాదన మీద అశోకుడు ఏ దినమున కొంతమంది ఖైదీలను విడుదల చేశాడు అని అడిగారు. రైట్, ఆయన జన్మదినం రోజున కాదు, పట్టాభిషేకం చేసుకున్న రోజున, పట్టాభిషేకం జరిగిన రోజున మాత్రమే కొంతమంది ఖైదీలను విడుదల చేయడం జరిగింది. ఈ క్వశ్చన్ ప్రీవియస్లో కూడా అడిగారు. కొంతమంది ఖైదీలను మాత్రమే విడుదల చేశాడు. ఏ రోజున అంటే పట్టాభిషేకం జరిగిన రోజున. బౌద్ధ మతం ఆవంబించిన రోజున, బౌద్ధ మతం స్వీకరించిన రోజున అంటే మాత్రం బౌద్ధ మతాన్ని ఎందుకు స్వీకరించాడు అంటే కళింగ ఆక్రమణ అనంతరం స్వీకరించాడు. కళింగ ఆక్రమణ అనంతరం బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. ఎందుకు అంటే కళింగ యుద్ధం తర్వాత యుద్ధ భూమిని సందర్శించిన అశోకుడికి 1,00,000 మంది ఖైదీలు మరణించి 1,50,000 మంది యుద్ధ ఖైదీలుగా పట్టుబడ్డారు. ఆ భీకర దృశ్యాలను చూసిండు అశోకుడు. చూసి హింస ద్వారా సాధించేది ఏమీ లేదు అని తెలుసుకొని సోదరుడు అయిన ఉపగుప్తుడి సహాయంతో, ఉపగుప్తుడి సహాయంతో హింసను విడనాడడానికే బౌద్ధ మతాన్ని స్వీకరించాడు అని అంటున్నాము. కళింగ ఆక్రమణ రోజున అనేది తప్పు. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏది అనంటే పట్టాభిషేకం జరిగిన రోజున మాత్రమే కొంతమంది ఖైదీలను విడుదల చేయడం జరిగింది. నెక్స్ట్, మెగస్తనీస్ తెలియచేసిన పెద్ద రాచబాట ఏ ప్రాంతాన్ని కలిపేది అన్నాడు. మెగస్తనీస్ తెలియచేసిన పెద్ద రాచబాట ఏ ప్రాంతాన్ని కలిపేది అని అడగడం జరిగింది. మనకు మౌర్యులల్లో మొట్టమొదటి బాటసారి మన భారతదేశానికి వచ్చినటువంటి మొట్టమొదటి గ్రీకు రాయబారి మెగస్తనీస్ గారు. మెగస్తనీస్ రచనే ఇండికా గ్రంథం. మెగస్తనీస్ గారి యొక్క రచనే ఏ గ్రంథం అంటున్నాం? ఇండికా గ్రంథము అనాలి. మెగస్తనీస్ రచించిన ఇండికా గ్రంథంలోనే మౌర్యుల కాలంలో ఉన్నటువంటి రోడ్ల గురించి కూడా ప్రస్తావించాడు. మౌర్యుల కాలంలో ఉన్నటువంటి రోడ్లు పాటలీపుత్రం నుంచి తక్షశిల వరకు ఒకటి,
ఇది అతి పెద్ద రాచబాట. నెక్స్ట్ సెకండ్ వన్ శ్రావస్తి నుంచి రాజగృహ. థర్డ్ వన్ శ్రావస్తి నుంచి ప్రతిష్టానపురం లేదా పైఠాన్ అని అంటాము. రైట్. ఇందులో అతి పెద్ద రాచబాట ఏంది అంటే పాటలీపుత్రం నుంచి తక్షశిల వరకు వేయబడింది. ఈ క్వశ్చన్ కూడా ప్రీవియస్లో అడిగారమ్మా. రైట్. మనకి ఇప్పుడు మెగస్తనిస్ తెలియచేసిన పెద్ద రాచబాట ఏ ప్రాంతాన్ని కలిపేది అని అంటే పాటలీపుత్రం నుంచి తక్షశిల వరకు అనాలి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ కంటక శోధన దీనికి సంబంధించినది అని అన్నాడు. మౌర్యుల కాలంలో పరిపాలనలో న్యాయపాలన మించి వచ్చిన క్వశ్చన్ ఇది. మౌర్యుల కాలంలో మనకు మొత్తం 2 కోర్టులు ఉండేవి. ఒకటి ధర్మస్థేయ అంటే సివిల్ కోర్టులు అని అర్థము. సివిల్ కోర్టులు. కంటక శోధన అంటే క్రిమినల్ కోర్టులు అని అర్థం. ఏ కోర్టులు? క్రిమినల్ కోర్టులు అని అర్థం. అంటే ఇప్పుడు కంటక శోధన అనేది దేనికి సంబంధించింది అని అంటే న్యాయ వ్యవస్థకు సంబంధించింది. ఏ వ్యవస్థకి? న్యాయ వ్యవస్థకు సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్ క్రింది అశోకుని ధర్మ శాసనాలలో అతని పేరు చెప్పనిది ఏది అని అడిగాడు. క్రింది అశోకుని ధర్మ శాసనాలలో అతని పేరు చెప్పనిది ఏది అని అడిగారు. మనకు మౌర్యుల కాలంలో అత్యధికంగా శిలాశాసనాలను వేయించిన వ్యక్తి కూడా అశోకుడే. మౌర్యుల కాలంలో అత్యధిక శిలాశాసనాలను వేయించాడు ఎవరైనా? అశోకుడు. అశోకుడు వేయించిన శిలాశాసనాలలో మాస్కి, గుజరా అండ్ నెట్టూరు అండ్ వూడిగొలం ఈ శిలాశాసనాలు మౌర్యుల కాలంలో ఈ శిలాశాసనాలు అశోకుని యొక్క రెండవ పేరు దేవానాం పియదస్సి అని పేర్కొన్నాయి. అశోకుని యొక్క రెండవ పేరు దేవానాం పియదస్సి అని పేర్కొనడం జరిగింది. రైట్. ఇందులో మనకి 1835లో మస్కీ శిలాశాసనం బయటపడుతుంది. ఈ శిలాశాసనాన్ని చదివి అశోకుడి యొక్క గొప్పతనాన్ని తెలియచేసిన వ్యక్తి ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన జేమ్స్ ప్రిన్సెస్ గారు తెలియచేశారు. ఇందులో తప్పుగా ఉన్నది చెప్పనిది ఏది అని అంటే సాంచి అనేది స్తూపం. మనకి సాంచి అనేది స్తూపము అని చెప్పాలి. రైట్. నెక్స్ట్ అశోకుని ఏ శిలాశాసనం బౌస్ట్రోఫెడాన్ పద్ధతిలో అనగా మార్చి ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకి కొంతవరకు రాయబడి ఉన్నది అని అన్నాడు. బౌస్ట్రోఫెడాన్ అని అంటే సర్పలేఖనము అని అర్థం. ఏ లేఖనం? సర్పలేఖనం. మన భారతదేశంలోనే సర్పలేఖనంలో రాయబడినటువంటి కొంత భాగం సర్పలేఖనంలో రాయబడినటువంటి శిలాశాసనమే ఎర్రగుడి మైనర్ రాక్ ఎడిక్ట్. ఎర్రగుడి శిలాశాసనము, ఎర్రగుడి మైనర్ రాక్ ఎడిక్ట్. ఈ ఎర్రగుడి శిలాశాసనం అనేది మనకి ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో ఉండడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో ఉండడం జరిగింది. ఎర్రగుడి శిలాశాసనంలోనే అశోకుడు ఏమని చెప్పాడయ్యా అంటే విద్యార్థులకు ధర్మం పట్ల విద్యార్థులకు ధర్మం పట్ల ఆసక్తి ఉండే విధంగా చూడండి అయ్యా అని ఉపాధ్యాయులకు తెలియచేసిన శిలాశాసనం ఇది. విద్యార్థులకు ధర్మం పట్ల ఆసక్తి ఉండే విధంగా చూడండి అయ్యా అని ఉపాధ్యాయులకు తెలియచేసిన శిలాశాసనమే ఎర్రగుడి మైనర్ రాక్ ఎడిక్ట్. ఇది ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో ఉంది. ఇందులో కొంత భాగం బౌస్ట్రోఫెడాన్ లిపిని ఉపయోగించారు. ఈ క్రింది వానిలో తప్పుగా ఉన్న జతను గుర్తించుము అని అన్నారు. ఇందులో మనకు మహాజనపదాలు ఇచ్చారు, ఇటు సైడ్ రాజధానులు ఇచ్చారు. తెలంగాణలో ఉన్న ఒక్కగాను ఒక జనపదమే అస్మక.
అస్మక రాజధాని బోధన్, కరెక్టే అది. నెక్స్ట్ సెకండ్ వన్ గాంధార. గాంధార వచ్చేసి మనకి పాకిస్తాన్లో ఉంది. గాంధార యొక్క రాజధాని తక్షశిల, కరెక్టే. కాంబోజీ వచ్చేసి మనకి వాయువ్య కాశ్మీర్లో ఉంది. కాంబోజీ యొక్క రాజధాని వచ్చేసి మనకి రాజపురము. కాంబోజీ యొక్క రాజధాని రాజపురము. ఇక్కడ ఏమని ఇచ్చాడు? సుక్తిమతి అని ఇచ్చాడు. సుక్తిమతి అనేది దేని యొక్క రాజధాని అని అంటే చేది యొక్క రాజధాని సుక్తిమతి అని అంటాము. చేది యొక్క రాజధాని. కాంబోజీ రాజధాని అయితే రాజపురం. బీహార్లో ఉంది మనకు అంగ రాజధాని చెంప, ఇది కూడా కరెక్టే. అంగ రాజధాని ఏంది? చెంప కూడా కరెక్టే. కానీ ఇందులో మనకు తప్పుగా ఉన్న జతను గుర్తించుము అన్నారు. తప్పుగా ఉన్నది ఏది ఉంది? కాంబోజీ ఉంది. ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. కాంబోజీ రాజధాని ఏదన్నాము? మనకి కాంబోజీ రాజధాని రాజపురం. కానీ ఇక్కడ ఇచ్చింది మాత్రం మనకు సుక్తిమతి అని ఇవ్వడం జరిగింది. ఏమతి అని ఇచ్చారు? సుక్తిమతి అని ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు మనం ఇవి నేర్చుకున్నాము. నెక్స్ట్ ఎపిసోడ్లో మిగిలిన క్వశ్చన్స్ గురించి వివరణల్లోకి వెళ్దాము.